నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురు. జై శ్రీరామమ్మ. క్షవరము అనేది కొన్ని సమయాల్లో తీయకూడదు, ఈ వారమే తీయాలి, ఈ వారం తీయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి క్షవరము, పురుషులు క్షవరం అనేది ఎలాంటి సమయంలో ఏ వారంలో తీస్తే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న అండి. మంగళ శనివారాలు పనికిరావు. శుక్రవారం కూడా మనకు లక్ష్మీ వారం అంటారు. ప్రధానంగా ఈ రోజు కాలంలో ఆదివారం అంటే వారాల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఈరోజు ఏంటిది, ఆదివారం వచ్చింది అని చెప్పేసి ఇంకా ఉదయం అంతా కూడా పడుకుంటున్నారు. ఆది అంటే ఏంటిదండి? మొదటి. ఆది అంటాం కదా, ఆది దంపతులు, మొదటి దంపతులు, ఆదివారం. దాన్ని ఏమన్నారు వాళ్ళు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో? సన్ డే. సన్ అంటే ఎవరు? కొడుకు, కుమారుడు. కుమారుడు. ఇంకా సూర్యుడు, సన్. తర్వాత మూన్ డే, మండే. సాటర్న్ డే, శనివారం. ఇలా ఆదివారం రోజు ప్రత్యక్ష దేవతలు ఎవరండి? సూర్యచంద్రులే కదా. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన మిగతా వారాల్లో కలి యొక్క ప్రభావం ద్వారా ఉద్యోగ వ్యాపార ధర్మాల్లో ఉంటారు. కావున భగవంతుణ్ణి ఆరాధించడానికి చెప్పారు. కొన్ని ఇవన్నీ కూడా బుధవారము, తర్వాత గురువారము, కొన్ని సమయాల్లో 7 లోపల, ఉదయం 7, 7:30 లోపల, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు చెప్పారన్నట్టు. ఇంకా కాల ప్రభావము అనుకూలంగా కూడా చేసుకోవచ్చు, కానీ మంగళవారం, శనివారం అనేటువంటిది ప్రధానంగా కొన్ని చేయకూడదు అంటుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా, ఎందుకంటే ఇది ఒక్కటే పురాణంలో చెప్పినటువంటి అంశం కాదు, లౌకికమైనటువంటి విషయం. అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. వారు ఏ విధానంగా చెప్పారో అవన్నీ కూడా మంచి విషయాలను తీసుకోవాలి, చెడును వదిలిపెట్టాలి. ఎదుటిగా ఉన్నటువంటి మంచి విషయాన్ని తీసుకోవడం, చెడును వదిలిపెట్టడం అనేటువంటిది భద్రం కర్ణేభిః భద్రం పశ్యేమ. మంచిని తీసుకోవడం, మంచిని వినడం అనేటువంటిది కూడా శాస్త్రం. కాబట్టి పెద్దలు ఏ విధానంగా చెప్పారో ఆ విధానంగా నడుచుకోవడం. అలా సూర్యోదయానికి ముందుగానే లేవమంటున్నారు. ఎవరు లేస్తున్నారండి? నిశా సమయంలో చరిస్తున్నారు. దానవ అంటే స్నానానికి కూడా 3 ముహూర్తాలు ఉన్నాయంట. ఋషి స్నానం, మానవ స్నానం, దానవ స్నానం. ఎవరైతే సూర్యోదయానికి ముందుగా లేసి స్నానం ఆచరించి నిత్యకృత్యాలు నెరవేర్చుకొని జీవనం సాగిస్తారో అతను తప్పకుండా విజయం సాధిస్తాడండి. చాలామంది సక్సెస్ కారణం ఏంటిదో చెప్పనండి, సూర్యోదయానికి ముందుగా లేవడం. రాత్రి 9 లోపల, 10 లోపల వీలైనంతగా కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారానే కేవలం ప్రత్యక్షంగా అవసరం లేదు గొడవలు పడడానికి. అసలు ఎక్కడో ఉండి ఇక్కడ గొడవ పడడానికి కూడా పూర్వం ఋషులు ఇక్కడ ఉండి అతనికి తపస్సు చేసేసి అతనికి జయం కలుగుగా కానీ ఎట్లా ఇస్తున్నారు. ఈ దూరవాణి ద్వారా కూడా మంచి ఎంత ఉందో చెడు కూడా అంత జరుగుతుంది. వీటిని పక్కకు పెట్టి రాత్రి పడుకునే ముందు కానివ్వండి, ఉదయం లేచే ముందు కానివ్వండి, అసలు సైలెంట్ ఫ్లైట్ మోడ్, ఏం ప్రపంచం ప్రళయం వచ్చేది ఏం లేదు కదండి. చాలా దూరంగా పెట్టుకోవాలి. అనేక రహస్యాలండి ఇందులో, ఎంతో వైజ్ఞానికం. నెత్తి దగ్గర దీపం ఒకటేసార్లు పెడతారండి, తెలుసు కదా, ఒకే సమయంలో పెడతారు. నెత్తి దగ్గరనే ఫోన్ పెట్టుకొని పంటున్నారు. ఆ రేడియేషన్స్ ద్వారా మన శరీరంలో అనేక వ్యాధులు వస్తున్నాయి. ఎంత దూరం ఉంటే అంత మంచిది. కొంత దూరం ఉంచండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించి చెప్పండి. అలా అనేక నియమాలు చెప్పారు. మళ్ళీ అన్నీ పాటిస్తలేరు కదా. కాబట్టి కాలానికి అనుకూలంగా కొన్ని పాటిస్తూ, కొన్ని ధర్మాలు పాటిస్తూ వెళ్ళడం చాలా మంచిది. ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర. నమస్తే.